ఆదికాండము 32వ అధ్యాయము యాకోబు తన సోదరుడైన ఏశావును ఎదుర్కోవడానికి చేసిన సన్నాహాలను మరియు దేవునితో చేసిన పోరాటాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క ముఖ్య అంశాలు ఏవనగా, యాకోబు తన ప్రయాణంలో ఉండగా దేవుని దూతలు అతనికి ఎదురయ్యారు. ఆ స్థలాన్ని చూసి యాకోబు ఇది దేవుని సేన అని చెప్పి దానికి మహనయీము అని పేరు పెట్టాడు. యాకోబు తన సోదరుడైన ఏశావు వద్దకు దూతలను పంపాడు. ఏశావు 400 మందితో వస్తున్నాడని తెలిసి యాకోబు ఎంతో భయపడి తన దగ్గర ఉన్న జనాలను, మందలను 2 గుంపులుగా విభజించాడు. ఒక గుంపుపై దాడి జరిగితే రెండో గుంపు తప్పించుకోవచ్చని అతని వ్యూహం. తనకున్న భయంతో యాకోబు దేవునికి మొరపెట్టాడు. నీవు చూపిన కృపకు, సత్యానికి పాత్రుడని కాను అని వినయంతో ఒప్పుకుంటూ తనను, తన కుటుంబాన్ని ఏశావు చేతి నుండి రక్షించమని దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తూ ప్రార్థించాడు. ఏశావును శాంతింపజేయడానికి యాకోబు మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఆవులు మరియు గాడిదలతో కూడిన పెద్ద బహుమతిని సిద్ధం చేసి పంపాడు. రాత్రి యబ్బోకు రేవు దగ్గర తన కుటుంబం నది దాటిన తరువాత యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అక్కడ ఒక మనుష్యుడు తెల్లవారే వరకు అతనితో కుస్తీ పడ్డాడు. ఆ వ్యక్తి యాకోబు తొడగూటిని తాకగా అది ఊడిపోయింది. యాకోబు అతనిని విడవకుండా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అని పట్టుబట్టాడు. ఆ వ్యక్తి యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు, ఎందుకంటే అతను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. యాకోబు ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు, ఎందుకంటే అక్కడ అతను దేవుని ముఖాముఖిగా చూశాడు.